ప్రియమైన దేవుని సంగమ, ప్రభునామములో అందరికీ హృదయపూర్వకమైన వందనములు. దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని మనం అందరం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి మనము ఉపయోగించుకుందాం. ప్రియులారా, పరలోకము అనేది పైన ఉన్నది కదా. ఇది భూమి అయితే భూమికి అందనంత ఎత్తులో, అందనంత సుదూరమైన ప్రాంతంలో పరలోకం ఉన్నది. సో ఎత్తైన ప్రాంతమునకు మనం ఎక్కడం అంటే అది సులభమైనది కాదు, చాలా కష్టమైనది. 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందనుకోండి, 10 ఫ్లోర్ల బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్లో 10వ ఫ్లోర్కి మనం వెళ్ళాలి. మెట్లు ఎక్కడున్నాయని చూస్తామా, లిఫ్ట్ ఎక్కడుందని చూస్తామా? లిఫ్ట్ని చూస్తాం. పోనీ 100 ఫ్లోర్ల బిల్డింగ్ ఉన్నాయి, ప్రపంచంలో 100 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. సో 100 ఫ్లోర్ల బిల్డింగ్లో మనము 99వ ఫ్లోర్కి మనం ఎక్కాలి. లిఫ్ట్ని చూస్తామా, మెట్లను చూస్తామా? లిఫ్టే చూస్తాం. అంటే ఒక బిల్డింగ్ పైకి ఎక్కడానికి మనకు ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లిఫ్టు, లేకపోతే మెట్లు. ఈ బిల్డింగ్ ఎక్కడానికి లిఫ్ట్ లేని సందర్భంలో ఎలాగైనా సరే మెట్లతో మనం ప్రయాణం స్టార్ట్ చేస్తే ఎలాగో అలా ముక్కుతానో, మూలుగుతానో, కుంటుతానో, ఏదో భారం భరించుకుంటూ మెట్ల ద్వారా ఎక్కి అక్కడ మనం వెళ్ళిపోగలం. కానీ పరలోకానికి లిఫ్ట్ లేదు. పరలోకానికి లిఫ్ట్ లేదు. అంటే ఇక్కడ స్టార్ట్ చేయగానే బటన్ ఒత్తగానే కరెక్ట్గా వెళ్ళిపోతామని లిఫ్ట్ లేదు. అంటే పరలోకంలోకి వెళ్ళడం అనేది స్టెప్స్ ద్వారా ఎంతైతే కష్టపడి ఎక్కితే మనకు 100వ ఫ్లోర్ వస్తుందో, 99వ ఫ్లోర్ వస్తుందో, పరలోక ప్రయాణము కూడా కష్టముతోనే పరలోకానికి వెళ్ళాలి. కానీ సులభమైన మార్గం అనేది పరలోకపు యాత్రలో ఉండదు ప్రియులారా. ఇప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, మనకి కాలినడక ఉన్నది, కష్టము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ ఉన్నది, రద్దీగా ఉన్నా కూడా కొంచెం పర్వాలేదు, కష్టపడుతూ వెళ్ళాలి. లేదంటే ట్రైన్ ఉన్నది, అది కూడా కొంచెము పర్వాలేదు. దానికంటే బెటరు ఫ్లైట్ జర్నీ ఉన్నది. అంటే ఇక్కడ ఎగిరితే అక్కడ ల్యాండ్ అయిపోతాము, సులభంగా వెళ్ళిపోతాం. కానీ పరలోకానికి అలా సులభమైన ప్రయాణ సాధనాలంటూ ఏది లేదు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే పరలోకానికి వెళ్ళాలంటే చాలా కఠినమైన ప్రాసెస్, చాలా కష్టమైన ప్రాసెస్. ఈ ప్రక్రియలో మనము దేవుని దగ్గరకు వచ్చి, దేవా నేను పరలోకానికి వెళ్ళాలంటే ఏంటి ప్రభు రూట్ మ్యాప్ అంటే, ఆ రూట్ మ్యాప్ని దేవుడు చక్కగా మనకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అందుకే మీరు గమనించండి, ఒక ఎత్తైన కొండ ఎక్కడము చాలా కష్టం కదా. ఎత్తైన కొండ ఎక్కడము చాలా కష్టమైనది. అంటే పరలోకం వెళ్ళడం కూడా ఒక ఎత్తైన కొండ ఎక్కడం లాంటిది. అంతేగాని ఏదో సులువుగా వెళ్ళిపోయే మార్గాలంటూ పరలోకానికి వెళ్ళడం అనే దానిలో ఉండదు ప్రియమైన దేవుని వారలారా. మీరు గమనించండి, ఇప్పుడు ఏటవాలుగా ఉన్న రోడ్డు ఉంటాయి, ఘాట్ రోడ్లు ఉంటాయి. ఘాట్ రోడ్లలో కూడా వాహనాలు ఎంతో కష్టపడితే కానీ పైకి వెళ్తూ ఉంటాయి. ఆ ఘాట్ రోడ్లలో పెద్ద పెద్ద వాహనాలు మరి తిప్పలేరు, వాళ్ళు డ్రైవర్స్ ఎంత చాకచక్యంగా తిప్పినా సరే ఆ ఘాట్ రోడ్లలో అవి బోల్తా కొట్టే అవకాశం ఉంటుంది. పరలోకం వెళ్ళడం కూడా ఎక్కలేనంత ఎత్తైన పర్వతాన్ని ఎక్కడం ఎంత కష్టమైనదో, పరలోకానికి వెళ్ళడం కూడా అంతే కష్టమైన ప్రాసెస్ అనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. ఎందుకంటే ఒక భక్తుడు తన జీవితంలో ఎత్తైన స్థలంలో నివాసాన్ని కోరుకున్నాడు. అది ఆయన ఏ వయసులో కోరుకున్నాడో ఒకసారి మనం చూసుకుని మిగిలిన సందర్భాల్లోనికి, మిగిలిన వాక్య భాగంలోకి మనం ముందుకెళ్దాం ప్రియులారా. ఆయనే మరి యెహోషువ గారి తోటివాడైన కాలేబు గారు. ఆ కాలేబు గారి గురించి రాయబడిన మాట మనం చూద్దాం. యెహోషువ గ్రంథములో మనము 14వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథములో 14వ అధ్యాయంలో మనము 10వ వచనము, 11వ వచనము, 12వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకంటే యెహోషువ గారి నాయకత్వంలో కనాను భూభాగాన్ని ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్న తర్వాత అందరూ కూడా మంచి ల్యాండ్లు కోరుకుంటున్నాడు. సమతల భూమి గల భూభాగాలను కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో గడ్డి ఉన్న భూభాగాలను కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో వ్యవసాయానికి అనుకూలమైన భూభాగాలను కోరుకుంటూ ఉంటే, ఈ కాలేబు గారు మాత్రము ఎలాంటి భూమిని కోరుకున్నాడో మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం నుండి చూస్తే, యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు
ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. కాలేబు గారు చెబుతున్న మాటలు. అంటే భూభాగాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న యెహోషువ దగ్గరికి వెళ్ళి, యెహోషువ, నీకు నాకు తెలుసు కదా, మోషే అయిన నాయకుడు, మన నాయకుడు వేగుల వారి యొక్క గుంపులో మనల్ని ఉంచి కనాను దేశాన్ని చూసి రమ్మన్నప్పుడు మనం వెళ్ళి చూసి వచ్చినప్పుడు మన ఇద్దరం మాత్రం మంచి సాక్ష్యం చెప్పాము కదా, మిగిలిన 10 మంది చెడ్డ సాక్ష్యం చెప్పినప్పుడు మన ఇద్దరం మాత్రమే దేవుడు కాపాడాడు, మిగిలిన 10 మందిని దేవుడు హతమార్చాడు కదా. ఇదిగో ఈ 45 ఏండ్లు మనం దేవుని యొక్క మాట విని దేవునికి అనుకూలంగా ఎలా నడిచామో మనకు తెలుసు కదా, నీకు కూడా తెలుసు కదా అని చెబుతూ నన్ను కూడా సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. నా వయసు 85 ఇయర్స్. 85 ఇయర్స్లో ఈ కాలేబ్ అనే భక్తుడు కోరుతున్న కోరిక మనకు జ్ఞాపకం రావాలి. 85 సంవత్సరాల్లో ఎవరైనా సరే 20 ఫ్లోర్ల బిల్డింగ్లలో ఫస్ట్ ఫ్లోర్ కోరుకుంటారా, లేదంటే 20వ ఫ్లోర్ కోరుకుంటారా? ఫస్ట్ ఫ్లోరే కోరుకుంటారు. ఎందుకంటే 85 సంవత్సరాలంటే వృద్ధాప్యము, ముసలితనము. అంటే ఇప్పుడు 85 సంవత్సరాలు అంటే గ్రేట్. 85 అంటే మీ తాత ఇంకా ఉన్నాడా అడిగే కాలం ఇది. అప్పుడు 85 అంటే వృద్ధాప్య ప్రవేశం అన్నమాట. వృద్ధాప్య ఛాయలు, ముసలితనం అప్పుడు వచ్చేది. వాళ్ళు 100 బ్రతికేవారు, 120 బ్రతికేవారు. అవునా? మోషే గారు కూడా 120 సంవత్సరాలు బ్రతికాడు, వీళ్ళ గురువు గారు ఆయన. అలాంటి 85వ ఏట ఆయన మాట్లాడుతున్న మాట చూస్తే 11వ వచనంలో, మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము ఉన్నది. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవచ్చు ఉండుటకు కానీ నాకెప్పటి ఎట్లు బలం ఉన్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయుము. యెహోవా నాకు సెలవిచ్చినట్లుగా ఈ కొండ ప్రదేశం ఏదైతున్నదో ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయము అని ఆ కొండ ప్రదేశాన్ని ఈ కాలేబు గారు కోరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మీరు గమనించండి, 85 ఇయర్స్లో ఉన్న వృద్ధుడు ఎవరైనా సరే కొండ ప్రాంతాన్ని కోరతారా? అంటే యెహోషువ ఈ కాలేబు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, దేవుని దగ్గరకు వచ్చి కఠినమైన స్థలాన్ని కోరుతున్నాడు కానీ సులువైన స్థలాన్ని కోరట్లేదు. ఆయనకంటే యవనస్తులు ఉన్నారు, ఆయనకంటే యవనులు బలము కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా మాకు మంచి మాగాని కావాలన్నారు, మంచి వ్యవసాయ భూమి కావాలన్నారు, మాకు గడ్డి బాగా పండే ప్రాంతం కావాలన్నారు, మాకు పశువులకు అనుకూలమైన స్థలాలు కోరారు. కానీ ఈ వృద్ధాప్యంలో ఉన్న ఈ వ్యక్తి మాత్రం అడుగుతున్నాడు, నాకేది కావాలంటే కొండ ప్రాంతం కావాలి. కాలేబులో ఉన్న విశ్వాసం మీరు చూడాలి. ఆయన ఆ వయసులో ఉన్నప్పటికీ కూడా నేను ఇంకా కష్టపడాలి, ఎక్కుతాను దిగుతాను, ఎక్కుచూ పోవచ్చు అని కఠినమైన స్థలాలను, కఠినమైన పరిస్థితులను కోరుకుంటున్నాడు. కానీ సులువైన పరిస్థితులను, సులువైన స్థితిగతులను ఈ వ్యక్తి కోరడం లేదు. ఈ సందర్భంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సాక్ష్యము, గొప్ప పాఠం ఏంటంటే, విశ్వాస జీవితంలో మనము కూడా కఠినమైన స్థలాలను కోరుకోవాలి, కఠినమైన పరిస్థితులు కోరుకోవాలి. ఎందుకంటే ఎంత కఠినమైన పరిస్థితుల్లో మనం ఉంటే దేవునికి మనము అంత సమీపంగా ఉంటాము. ఆయనకున్న ఆలోచన అదే. నేను దేవునికి దగ్గరగా ఉండాలంటే నా జీవితం అంతా కూడా కష్టాలు, కఠినమైన పరిస్థితుల్లో ఉంటే నేను దేవునికి సమీపంగా ఉంటాను. ఇది నిజమే అనిపిస్తూ ఉంటుంది. మనకు బాగా హృదయం కలచి వేస్తుంది అనుకోండి, మనకేమొస్తుంది చెప్పండి? ప్రార్థన చేసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. హృదయం అంతా భారంగా ఉందనుకోండి, నా మాట ఎవరు వినట్లేదు అనుకోండి, మనం ఎవరితో చెప్పుకోవాలనుకుంటే చెప్పండి? దేవునితో చెప్పుకోవాలనుకుంటాం, బైబిల్ చదవాలనుకుంటాం, లేదంటే పాటలు పాడుకోవాలనుకుంటాం. క్రిస్టియన్ సాంగ్స్ ఉన్నాయి ఫోన్లో, ఆ పాటలు వినాలని, నెమ్మది పొందాలని ఆ పాటల ద్వారా నెమ్మది పొందుకుంటాము. లేదంటే బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడతాడు, బైబిల్ చదవడం వల్ల నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది కాబట్టి వాక్యం చదువుకోవాలి అని భక్తుల యొక్క జీవితాలు చూస్తే, కష్టాల నుంచి నన్ను తీసేయి ప్రభు అని లేదు, కష్టాలలో నాకు నెమ్మదినివ్వు ప్రభు అని ప్రార్థన చేశారు. అందుకే ఈ భక్తుడు కూడా అంటున్నాడు, అందరూ కూడా సులభమైన ఫ్లాట్లు కోరుకున్నాడు, సులభమైన చదునుగా ఉన్న సమతల భూమిగాన అలాంటి భూభాగాలను కోరుకుంటే, ఈయన మాత్రము ఎక్కడానికి దిగడానికి నాకు బలం ఉన్నది, నాకు పైన ఉన్న కొండ ప్రాంతాన్ని నువ్వు దేవాలని అడుగుతున్నాడు.
అంటే పరలోకము కూడా ఒక పర్వతాన్ని మరి అవరోధించడము, పర్వతాన్ని ఎక్కడం లాంటిదన్నమాట. అది చాలా కఠినమైన, కష్టతరమైన ప్రాసెస్. ఆ కష్టములో మనం ఎంత నిలబడితే మన జీవితాలు కూడా దేవునికి అంతగా దగ్గరైతాయనే వాస్తవాన్ని మనం గమనించాలి. కఠినమైన విషయాల నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. దేవుడు మనకు తన వాక్యము ద్వారా ఎల్లప్పుడూ కూడా నేర్పిస్తున్నాడు. దేవునికి ఉన్న ఆలోచన ఒకటే. ఏదో నమ్మేసుకున్నాము కదా, ఏదో సంఘానికి వచ్చేసాం కదా, ఏదో ఇంత కానుకేసాం కదా, ఇంత మాటలు విన్నాము కదా అంటే సరిపోదు. ఆయనకి ఎంతసేపు కూడా పరిపూర్ణత కావాలి. అర్థమవుతుందా? పరిపూర్ణత అంటే నో కంప్లైంట్, అలాంటి స్థితి కావాలి. ఇంకా చెప్పనా, ఏదో కానుక వేసాము కదా నేను పొరపాటున అన్నాను, కానీ ఆ కానుక కూడా దేవుడు పరిపూర్ణతను చూస్తాడు. అంటే నా దగ్గర ఇంతే ఉందండి, నేను ఇంతే వేస్తాను కాదు. నీ జీవితంలో నీ సంపాదన ఎంతో, ఆ సంపాదనలో నీ కానుక కూడా, నీ అర్పణ కూడా పరిపూర్ణత కలిగి నీవు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే దేవునిలో ఎదుగుదల, దేవునిలో అభివృద్ధి ఎదుగుతున్నదో ఎంతసేపు కూడా మన అనుకూలతను చూసుకోవడం కాదు, సులభమైన పరిస్థితులను చూసుకోవడం కాదు, అందులో కూడా పరిపూర్ణత రావాలి. ఎదుగుదల, అభివృద్ధిలో పరిపూర్ణత రావాలి. ఆ పరిపూర్ణత కనుక రాకపోతే దేవుడు మనల్ని క్షణాల్లో పక్కన పెట్టేస్తాడు. దేవుడు మనల్ని పట్టించుకోవడం మానేస్తాడు. దేవుడు మన వైపు చూడడం మానేస్తాడు. దేవుడు మనతో మాట్లాడడం మానేస్తాడు. దేవుడు మన మొర వినడం కూడా మానేస్తాడు. ఎందుకంటే మన జీవితాల్లో ఆయన కోరినట్లుగా మనం బ్రతకట్లేదు, మన జీవితాల్లో ఆయన చెప్పినట్టుగా మనం బ్రతకట్లేదు. కాబట్టి మన జీవితాల్లో మన మాటలు దేవుడు వినడము మానేస్తాడు. చాలామంది జీవితాల్లో దేవుడు మన మాటలు వినడము ఎప్పుడో మానేశాడు కూడా. అందుకే ఈరోజు ఈ మాటలో మనమందరము కూడా మరలా పునరుద్ధరించబడాలి. మరలా మనమందరం కూడా రికవరీ అవ్వాలి. దేవా, నీకు ఎలా ఉంటే ఇష్టము నాయన, పక్కోళ్ళు ఎలా ఉన్నారని కాదు, నేను నీకు ఎలా ఉంటే ఇష్టము, ఇలా ఉండమని చెబుతావా? అది ఎంత కష్టమైనా సరే నేను అలాగే ఉంటానని ఈరోజు మనం ఖచ్చితంగా తీర్మానం చేసుకోవాలి. ఎందుకంటే పరలోక జర్నీ అనేది, పరలోక యాత్ర అనేది అది అంత సులువైన మార్గము కాదు. ఏదో ట్రాఫిక్ లేనప్పుడు రయ్యని వెళ్ళిపోతారు కదా, అది కాదు. ట్రాఫిక్లో ఉన్నప్పుడు అనేకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఒకప్పుడు సైకిల్ అడ్డం వస్తుంది, తర్వాత బండి అడ్డం వస్తుంది, తర్వాత కారు అడ్డం వస్తుంది, తర్వాత లారీ అడ్డం వస్తుంది. అవునా? ఎన్నో రకాల ఆటంకాలు మనం ఎదురవుతూ ఉంటాయి. అన్ని ఆటంకాలు, అన్ని వెహికల్స్ని కూడా మనం పక్కకు తప్పించి పక్కకు నెట్టేసి మనం చక్కగా గమ్యస్థానం వెళ్తున్నదో ఆ డెస్టినేషన్ పాయింట్కి మనం రీచ్ అవ్వాలి. అది కూడా పరలోకపు జర్నీ లాంటిదే. పరలోకపు జర్నీ కూడా ఎలాంటిదే అన్న వాస్తవాన్ని మనం గమనించగలగాలి. చూద్దాం ఒకసారి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన 5వ అధ్యాయం ఏదవుతున్నదో, ఈరోజు మనకు 5వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన విషయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము బాగా చదువుతాను, గమనించండి. మనకు పరలోకము రావాలంటే బైబిల్ అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనకు పరలోకం రావాలంటే బైబిల్ అంతా పాటించాల్సిన అవసరం లేదు. మనకు పరలోకం రావాలంటే మనం దేవుని దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళాలంటే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము, మత్తయి సువార్తలో 6వ అధ్యాయము, మత్తయి సువార్తలో 7వ అధ్యాయము. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం ఏదవుతున్నదో ఆ ప్రసంగంలో మనిషి తన జీవితంలో ఎలా నడుచుకోవాలి, ఆత్మీయంగా ఎలా ఎదగాలి, మానసికంగా ఎలా ఎదగాలి, శారీరకంగా ఎలా డెవలప్ అవ్వాలి, ఎలాంటి చోట్ల ఇల్లు కట్టుకోవాలి, ధనాన్ని ఆర్థికంగా నువ్వు ఎలా, ఆర్థికపరమైన విషయాల్లో నీ జీవితం నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలి అని మనిషి జీవించడానికి ఏదైతే అవసరమో ప్రతి దాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఈ 3 అధ్యాయాల్లో బోధించేశాడు. ఈ 3 అధ్యాయాలు కనుక మన జీవితంలో కంటతా పెట్టుకుని అలా బ్రతకడం కనుక ప్రారంభిస్తే పరలోక ప్రయాణము ఎంత కష్టమైనదో, అక్కడికి చేరుకున్న తర్వాత మన జీవితము ఎంత సుఖమైనదో కూడా ప్రభు మనకు చాలా జాగ్రత్తగా నేర్పించాడు. అందుకే ఈ 3 అధ్యాయాలు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ 3 అధ్యాయాలలోనే మిగిలిన బైబిల్ అంతా కూడా ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. అంత ప్రాముఖ్యమైన అధ్యాయాలు ఇవి. ఆ అధ్యాయాల్లో ఒక మాట మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్తలోని 5వ అధ్యాయము 48వ వచనం చూస్తే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్పిన స్టేట్మెంట్ మనం గమనించాలి.
దేవుడు ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉన్నాడో, దేవుడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో మీరు కూడా అలాంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండాలి. అంటే దేవుడు ఎలాంటి వాడో మీరు కూడా అలాంటి వారే ఉండాలి. అంటే దేవుడిని నిన్ను చూస్తే నీలో దైవత్వం కనబడాలి, నిన్ను చూస్తే దేవుని యొక్క పరిశుద్ధత కనబడాలి. అంటే నీలో అంత లోపము లేనివాడుగా, మనందరిలో కూడా అంత లోపము లేనివారుగా మనందరం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని మనం కనిపించాలి. ఎందుకు చివరి మాట చెప్పానంటే పైన ఎన్నో విషయాలు చెప్పారు యేసుక్రీస్తు వారు. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఇక 6వ అధ్యాయంలో ఉపవాసాల గురించి, ప్రార్థన గురించి, మరి ధనము గురించి, భూమి మీద మన ధనం ఎలా ఉండాలనే దాని గురించి, అలాగే మనం దేవుని దేన్ని అడగాలనే దాని గురించి చాలా విషయాలు చెప్పారు. కానీ మన జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ కఠినమైన పరిస్థితులు మనం అనుకుంటాం, చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మనకు సులభంగా అనిపిస్తాయి, కానీ ప్రాక్టికల్గా అవి చేసే విషయానికి వచ్చేసరికి కొంచెం మన వల్ల అవి కావు. కానీ తలుచుకుంటే దేవుని మీద మనం ఆధారపడితే, డిపెండ్ అయితే, నా దేవుడు ఇలా బ్రతకమన్నాడు కాబట్టి నేను ఇలాగే బ్రతుకుతాను, నా దేవుడు ఇలా మాట్లాడమన్నాడు కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను, నా దేవుడు ఇలా తగ్గించుకోమన్నాడు కాబట్టి ఇలాగే తగ్గించుకుంటాను, నా దేవుడు ఇంతలా తగ్గించుకోమన్నాడు కాబట్టి అంతలా తగ్గించుకుంటాను, నా దేవుడు ఇంతలా సమాధాన పడమన్నాడు కాబట్టి అంతలా సమాధాన పడతాననే ఆ సారాంశం అంతా కూడా ఈ 5వ అధ్యాయంలో ఉంటుంది ప్రియులారా. స్త్రీల పట్ల, పురుషుల పట్ల నా దేవుడు ఇలా ఉండమన్నాడు కాబట్టి నేను ఇలాగే ఉంటాను. సో దేవుడు మన నుండి ఏమేమి కోరుతున్నాడో మనం చూద్దాం ప్రియులారా. మనకు తెలుసు 21వ వచనంలో, మత్తయి సువార్త 21వ వచనంలో, మరి చాలా సందర్భాల్లో మనకు తెలుసు క్రిస్టియన్ ప్రపంచంలో ఈ 21వ వచనం నుండి, అలాగే 27వ వచనంలో వ్యభిచారం కానీ, 21వ వచనంలో నరహత్య గురించి కానీ మనం చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాము. ఈ 21వ వచనం నుండి 26వ వచనం వరకు ఉన్న మాట ఏంటంటే, మీరు నరహత్య చేయరు, ఎందుకంటే దేవుని బిడ్డలు నరహత్య చేయరు, దేవుని బిడ్డలు ఎవరినూ చంపరు, కానీ మీరు ఎదుటి వారితో సమాధానం లేకుండా బ్రతుకుతారు కదా. చాలామందితో మీరు మాట్లాడకుండా ఉంటారు, ఎదుటివారిని మీరు దూషిస్తూ ఉంటారు, ఎదుటివారిని మీరు ద్రోహిని మాట్లాడుతూ ఉంటారు, ఎదుటివారి పట్ల మీరు వ్యర్థుడని మాట్లాడుతూ ఉంటారు. అవి కూడా నరహత్యతో సమానం అని చెప్పేశాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి. అలాగే ఒక స్త్రీని మోహపు చూపుతో చూడకూడదు. ఒక స్త్రీని నీ హృదయంలో చెడ్డగా ఆలోచిస్తే గనక, ఒక స్త్రీని నీ హృదయంలో చెడ్డగా ఊహించుకుంటే గనక, ఒక స్త్రీ వెళుతూ ఉన్నప్పుడు ఆమె యొక్క అవయవాలను చూస్తే గనక నీవు తప్పు చేసిన వాడివి. అదే సమయంలో పురుషుని కూడా నువ్వు చెడ్డగా చూస్తే, ఆ పురుషుని చెడ్డగా నువ్వు ఊహించుకుంటే నీవు వ్యభిచారం చేసిన వాడి దానితో సమానమని యేసుక్రీస్తు వారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇవి ఎన్నో సందర్భాల్లో మనం ఆలోచన చేశాము. కొంచెం ముందుకెళ్తే ఇంకా కఠినమైన విషయాలు మాట్లాడాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడు మనం రెగ్యులర్గా ఈ సమాధానం గురించి, నరహత్య గురించి, అలాగే వ్యభిచారం గురించి, మోహపు చూపు గురించి మాట్లాడుతున్నాము, కానీ ఇంకా కఠినమైన పాపముల గురించి మాట్లాడాడు. వాటిలో మీరు ఎంతవరకు జయించగలుగుతున్నారు? ఎందుకంటే మనం వ్యభిచారం చేయట్లేదేమో, మనం నరహత్య చేయట్లేదేమో, పోనీ అందరితో మనం సమాధానంగా ఉంటున్నామేమో, ఏ స్త్రీని, ఏ పురుషుడిని కూడా మనము చెడ్డగా ఆలోచించకుండా, చెడ్డగా ఊహించుకోకుండా మనం వ్యభిచార సంబంధమైన మోహపు చూపు కూడా చేయట్లేదేమో. వాటి మనం పక్కన పెడితే వెరీ గుడ్, అవి పక్కన పెట్టినంత మాత్రాన నీలో పరిపూర్ణత రావట్లేదు. కానీ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందనంటే 38వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. మరలా అబద్ధాలు కూడా మాట్లాడట్లేదేమో. చాలామంది అంటారు కదా, నేను అబద్ధాలు ఆడనండి. రైట్, వెరీ గుడ్. నేను దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అసలు నేను అబద్ధాలు ఆడనండి అని చెబుతూ ఉంటారు. నేను ఎవరితో కూడా ముక్కుచుట్టుగా మాట్లాడతానండి, నా నోట అబద్ధం కూడా రాదండి. సో అబద్ధంలో కూడా నువ్వు బతికిపోయావు. తర్వాత నుంచి మాట్లాడుతున్నాడు 38వ వచనం నుండి చూస్తే, 38వ వచనం నుండి చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో, కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. యేసుక్రీస్తు నేను చెప్పిన మాట ఏంటంటే దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పండి. ఇది ఎంత కష్టమో చెప్పండి. మనం ఏం చేస్తామంటే అవతల కొట్టక మునిపే మనమే చేయలేపేంత స్వభావం, అంత కోపం మనది. అవతల వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అనే స్వభావం మనది. మనం 2 అంటే వాళ్ళు 4 అంటారు, 4 అంటే 8, 8 16, 16 32 పెరిగిపోతుంది. కానీ మన జీవితాల్లో ఇక అవదు. చూడండి, ఇదే మన జీవితాల్లో మనం ప్రాక్టికల్గా ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వంగాలి, ఎక్కడ దేవుని మాట విని మనం పరిపూర్ణతకు రావాలంటే, ఇదిగో ఒకరు నీ చెంప మీద కొడితే వెంటనే నువ్వు ఈ చెంప కూడా చూపించు అనే స్వభావము, హృదయం మనకు రావాలి.
అంటే అదే సమయంలో ఒకరి మాట అన్నా సరే మనం పడేలాగా ఉండాలి. ఎందుకంటే మన జీవితం బాగా గమనించండి, మనుషులు నేను తగ్గితే నన్ను ఏమనుకుంటారో అనే ఆలోచన పక్కన పెట్టండి. నేను దేవుని బిడ్డని, బాప్తిసం తీసుకున్నాను, రక్షణలో యేసుక్రీస్తు యొక్క నిర్దోషమైన రక్తం ద్వారా నేను కడగబడ్డాను. ఆయన రక్తము ద్వారా కడగబడ్డానంటే నేను ఆయన యొక్క పరిపూర్ణతలోనికి నేను రావాలి, పరలోకమందున తండ్రి యొక్క పరిపూర్ణతలోనికి నేను రావాలి. ఎవరైతే ఆ పరిపూర్ణతలోకి వస్తారో ఇక కుడి చంపేంటి ఒళ్ళంతా చూపిస్తారు, కొట్టుకుంటావా కొట్టుకు, ఎందుకంటే నేను నీకు నా ఒళ్ళు అప్పగిస్తుంది కొట్టుకోమని నీకు భయపడి కాదు. ఎవరికి భయపడి? నా దేవుని మాటకు భయపడి, నా యేసయ్య మాటకు భయపడి నువ్వు ఎన్నన్నా సరే నేను మౌనంగా ఉన్నాను, నువ్వు ఎంత కొట్టినా నేను మౌనంగా ఉన్నాను. ఎందుకంటే నీకు భయపడి కాదు, నీకేదో బలం ఉందని కాదు, నీకేదో శక్తి ఉందని కాదు. నేను ఈరోజు ఈ చెంప రెండో చెంప ఎందుకు చూపించానంటే నా ప్రభు చెప్పాడు, ఆ ప్రభు మాట నేను ఆలకించువాడను, ఆ ప్రభు మాట ప్రకారంగా నేను నడుచుకున్నదాన్ని కాబట్టి నేను అలా నడుచుకున్నాను. కాబట్టి నీవేదో గొప్పడు అని కాదు. మనం ఎప్పుడైతే అలా చేస్తామో దేవుడు ఆటోమేటిక్గా వెంటనే వితిన్ సెకండ్స్లో మన పక్షాన్ని వస్తాడో, అవతల వాళ్ళని ఎలా అనగొట్టాలో, అవతల వారికి ఏది చేయాలో దేవుడు చేయడము ప్రారంభిస్తాడు. మీరు ప్రాక్టికల్గా చూడండి. నా లైఫ్లో నేను దాన్ని అనుభవించాను. నిజం, ఎన్నో సందర్భాల్లో డ్యూటీలో కానీ, నా వ్యక్తిగత జీవితంలో కానీ, ప్రత్యేకమైన ప్రతి సందర్భంలో కూడా నేను ఎక్కడైతే అణచబడుతున్నానో, దేవా నన్ను ఎలా ఉండమంటావు, ఇక్కడ మాట్లాడమంటావా, వాయిస్ రేజ్ చేయమంటావా, మౌనంగా ఉండమంటావా? ప్రభు చెప్తాడు, మౌనంగా ఉండవు. అలా కాదు ప్రభా, నన్ను కొట్టారు ప్రభా, మౌనంగా ఉండు. బండబూతులు తిట్టారు ప్రభా, మౌనంగా ఉండవు. అప్పుడు ప్రభువు నా పక్షాన్ని నుండి ఆ దుష్టుని నీవెదిరించడం కాదు ఐజక్, నేను ఎదిరిస్తా. ఆ దుర్మార్గుణ్ణి నువ్వు ఎప్పుడైతే నేను చెప్పిన మాట వింటావో, ఆ దుర్మార్గుణ్ణి, ఆ దుష్టుని నేను ఎదిరిస్తా. అంటే మన పక్షమున వ్యాజ్యమాడువాడు దేవుడు. మనం ఎప్పుడైతే ఆయనకు ఒదిగి ఉండడమో, ఆయన మాటకు మనం తగ్గించుకోవడం నేర్చుకుంటామో, మన పక్షమున ఆయన వస్తాడు. మనం మాట్లాడాల్సిన మాట ఆయన మాట్లాడతాడు, మనం చేయాల్సిన క్రియలు ఆయన చేస్తాడు. మనం మాత్రం ఎదుటివారు రక్షింపబడాలని కోరుకోవాలి, కానీ వారి నాశనాన్ని మనము కోరుకోకూడదు. వారికి ఏది చేయాలో దేవుడు వారిని చేస్తాడు. వాళ్ళ ప్లేస్లో ఎవరైనా ఉండనివ్వండి, మన సొంత వారున్నా, రక్త సంబంధికులున్నా, ఉద్యోగ స్థలంలో వారున్నా, అవునా, లేదంటే వేరే ప్రాంతంలో ఉన్నవారున్నా, పక్కూరు వారిని, ఎవరైనా సరే మన నాశనాన్ని కోరుకుని మనకు అనేక రకాలుగా మనకు హాని తలపెట్టాలంటే దేవుడు వారి కుట్రలను, వారి కుతంత్రాలను, వారి నాశనకరమైన మాటలను చూసావా, ఆ మాటలను ఎక్కువ కాలం దేవుడు చలామణిలో ఉంచాడు. వాళ్ళ అక్రమం ఏదైతే చూసావా, అక్రమం పండేంత వరకే దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలీలను కనాను ప్రాంతంలో పెట్టడానికి దేవుడు 400 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఎందుకంటే అక్కడ అమోరీలు ఉన్నారు. ఆ అమోరీల అక్రమము పండాలి, పండిన తర్వాత వాళ్ళు నేను తీసేస్తాను. మరి ఒక వ్యక్తి 400 సంవత్సరాలు కదా బతకడు కదా అని అంటే, వాళ్ళ యొక్క ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఎక్కడ వరకు వాళ్ళని ఉంచాలో అక్కడ వరకు ఉంచుతాడు. అక్కడి నుంచి నొక్కడం ప్రారంభిస్తాడు. కీ తిప్పుతాడు, ఖచ్చితంగా తిప్పుతాడు. కొంతమంది మూర్ఖులు ఉంటారు, అనకూడదు, కానీ వాళ్ళకి ఎంత తిప్పినా అర్థం కాదు. దేవుడు వాళ్ళని ఎంత అణిచివేస్తూ ఉన్నా, ఎంత నొక్కుతూ ఉన్నా, ఆరోగ్య విషయంలో నొక్కుతాడు, ఆర్థిక విషయాలు నొక్కుతాడు, మానసికంగా నొక్కుతాడు, అవునా, ఇక ఆత్మీయంగా అంటే బలహీనంగా ఉన్నారు కాబట్టి సాతానికి అప్పగించేస్తాడు. ఇన్ని రకాలుగా వారిని నొక్కుతూ ఉన్నా సరే, ఈ నొక్కుడు దేవుడు నొక్కుతున్నాడు అనే ఆలోచనలో ఉండకుండా, హృదయంలో ఉన్న పైత్యం ఉంటుంది, హృదయంలో ఉన్న గర్వం ఉన్నదే, ఆ గర్వాన్ని చూసి ఎగిరెగిరి పడతారు. కానీ దేవుని యొక్క ఉగ్రతను వారు, దేవుడు వేస్తున్న శిక్షను వారు గుర్తించలేరు. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందు చాలామంది ఉంటారు. మీకు ఒకటే చెబుతున్నాను, మీరు ఎంతగా బలహీనపరచబడుతూ ఉన్నా దేవుని యొక్క వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. మీ బాధ దేవునికి ఇవ్వండి, మీ చింత దేవునికి ఇవ్వండి. దేవుడు మనను ఆదరించేవాడు, ఆయన పేరే ఆదరించేవాడు, బాధలలో నెమ్మదిని కలగజేయవాడు మన దేవుడు. ఇది చాలా కఠినమైన విషయం. ఎందుకంటే అవతలాడు 100 మాటలు అంటుంటే మనము నోటిని కాచుకోవడం మన వల్ల కాదు, కానీ అవ్వాలి. ఎవరి జీవితాల్లో మౌనాన్ని పాటిస్తారో, ఎవరి జీవితాల్లో అసభ్యకరమైన మాటలు కానీ, బూతులు కానీ, దూషణ కానీ, ద్వేషము కానీ రాకుండా ఎవరైతే తమ్మును తాము కంట్రోల్లో ఉంచుకుని దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారో వారి జీవితాల్లో వారి పక్షాన దేవుడు ఉంటాడు. ఇది చేయడానికి కష్టము, చేస్తే మాత్రము దేవుడు మన పక్షాన్నే ఉంటాడు. అప్పుడు అనొచ్చు, దేవుడైనా పక్షమైనా నాకు విరోధి
ఎవరు? బైబిల్లో రాసిన మాట. దేవుడే నా పక్షమున ఉండగా నాకు ఎవరు విరోధి? నా భర్తనా, భార్యనా, అత్తనా, మామనా, అన్ననా, అక్కనా, ఎవరు నాకు విరోధి? పొరుగింటోడా, పక్కింటోడా, ఎవరు నాకు విరోధి? అందుకే మన ఎదుటి వారి మీద ఒక మాట అనే ముందు ఫస్ట్, దేవా నన్ను ఏం మాట్లాడమంటావు? నేను ఇంతగా నలిగిపోతున్నానే, ఇంతగా నేను ఇబ్బంది పడిపోతున్నానే, నన్ను ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడే మార్గాన్ని చూపిస్తాడు. కొన్ని సమస్యలు ఉంటాయండి, మన మనుషులుగా మనకి ఎంత పవర్ ఉన్నా మనము దాన్ని డీల్ చేయలేం. అది ఎవరి విషయంలోనే సరే, అది ఎవరి విషయంలో సరే, మనుషులుగా మనకు ఎంత పవర్ ఉన్నా సరే మన పవర్తో మనము డీల్ చేయలేము. మనము దేవునికి అప్పగించేసి, దేవా ఈ విషయాన్ని నీవే డీల్ చేయనా అంటే దేవుడు డీల్ చేస్తాడు. ఇక దేవుడు డీల్ చేస్తే అసలు ఆ సమస్యకు పరిష్కారం రాకుండా ఉండదు. దేవుడు డీల్ చేసి దేవునికి అప్పగించేస్తే, ఎందుకంటే దేవుడు న్యాయము చేస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క నోట ఏ కపటము లేదు, ఆయన నోట ఏ దోషణ మాట రాలేదు. ఆయన హింసింపబడి ఎవరిని కూడా హింసించలేదు, ఆయన గాయపరచబడి ఎవరిని గాయపరచలేదు, ఆయన దూషింపబడి ఎవరిని కూడా దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి కూడా ఎవరిని శ్రమ పెట్టలేదు. అలాంటి ఆయనే తన యొక్క సమస్యనంతా కూడా, తన ఇబ్బంది అంతా కూడా ఎవరికి అప్పగించుకున్నాడట? న్యాయముగా తీర్పు తీర్చు తన తండ్రి అయిన దేవునికి అప్పగించుకుంటే న్యాయం చేశాడు. నాయన నువ్వు చచ్చిపోతావు, నిన్ను వెంటనే నేను లేపుతాను. లేపాడా? లేపాడు. ఇక ప్రభు అంతటా ఆయనే, సర్వశక్తుడై ఉన్న ఆయనే, సర్వాధికారం కలిగి ఉన్న ఆయనే మౌని అయి ఉండి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అప్పగించుకున్నప్పుడు మనం ఏ పాటి వారని చెప్పండి? మనం ఎంతటి వారని చెప్పండి? మన ఆస్తి, మన స్థితిగతులు, మన బలం ఏ పాటి వారని చెప్పండి? అందుకే పిల్లరా, పరలోక ప్రయాణం అనేది చాలా కష్టమైనది, కఠినమైనది. ఏ ఏ విషయాలు మనం వంగాలంటే ఇదిగో ఈ విషయాలు మనం తలొగ్గాలి అని అన్నాడు కదా. అవునా? నేను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా తిప్పుము. తర్వాత 40వ వచనం చూస్తే ఎవడైనను నీ మీద వాద్యము వేసి, అంటే నీ మీద గొడవ పడి నీ అంగీ తీసుకుంటాడు అనుకోండి, నువ్వేం చేస్తావు చెప్పినా? దేవా ఇదిగో ఇతడు నా దగ్గర ఉన్న ఈ అంగీని ఈ షర్ట్ని గొడవపడి తీసుకుంటున్నాడు ప్రభు అంటే నువ్వేం చేస్తావంటే నీ మెడలో ఉన్న పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయి, నేను నీకు ఇస్తా, నీకు అంగీని ఇస్తాను, అవసరమైతే 2 అంగీలు ఇస్తా, 3 అంగీలు ఇస్తా. నువ్వు వాడు వచ్చి నీ దగ్గర గొడవ పడుతున్నాడా, ముందు అంగీ ఇచ్చి అని పంపించేసాయి. అవసరమైతే ఇదిగో పై వస్త్రం కూడా ఇచ్చి పంపించేసాయి. నేను నీకు ఇస్తా. కానీ దేవుడు చెప్పింది మనం చేయాలి. ఎవడైనా వచ్చి నీతో వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చి వేయము. మనం ఏం చేస్తామంటే అంగీ కోసం కొట్లాడతాం. మధ్యలో దేవుడు నాడు మర్చిపోయి, నేను దేవుని బిడ్డని మర్చిపోయి, నేను యేసుక్రీస్తు సంబంధాన్ని మర్చిపోయి ఆ అంగీ కోసం మనం కొడతాం. ఆ సెంటు భూమి కొరకు మనం పోట్లాడతాం, ఆ గజం స్థలం కొరకు మనం పోట్లాడతాం, ఆ 10 రూపాయల కొరకు పోట్లాడతాం, ఆ 100 రూపాయల కొరకు మనం పోట్లాడతాము. దేవుడు అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, ఆ అంగీ ఇచ్చే, అంగీ స్థానంలో నీకు చాలా ఇస్తాను, ఆ పై వస్త్రం కూడా ఇచ్చే ఆడికి. ఎందుకంటే వాడు బుద్ధి మంచిది కాదు, వాడు బుద్ధి మంచిది కాదు. అందుకే నేను ఒకటే చెప్తాను, ఎవరైనా సరే లోకములో మీరు బ్రతుకుతూ ఉండగా ఎవరి వల్లనైనా సరే మీరు వేటినైనా కోల్పోతూ ఉంటే మీరు పెద్దగా బాధపడకండి. మీరు అక్కడ ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఎందుకంటే దేవుణ్ణి మన పక్షాన తెచ్చుకోవాలి. దేవుణ్ణి మన పక్షాన తెచ్చుకుంటే ఏదో ఒకటి పోయిందని నువ్వు బాధపడుతున్నావే, ఆ బాధ నీలో ఉండకుండా ఉంటే కనుక దేవునికి అప్పగించేస్తే ఆ పోయిందనే బాధ నీకు ఎంతో కాలం ఉండదు. ఎందుకంటే దేవుడిని పక్షానికి వస్తే నువ్వు ఏ అంగీనైతే పోగొట్టుకున్నావో ఆ అంగీ లాంటి అంగీల కంటే పెద్ద శ్రేష్టమైన మంచి అంగీలు, మంచి క్వాలిటీ అంగీలు నీకు 2-3 దేవుడు ఇస్తాడు. అది ప్రాక్టికల్. నమ్మితే దేవుని యందు విశ్వాసం ఉంచితే నీ జీవితం అనేది అమలు పరచబడుతుంది. కానీ ఇది చేయడానికి మనకు కష్టతరం. ఎందుకంటే మనం ఎంతసేపు మన దగ్గర ఉన్న ఈ దాని గురించి ఆలోచిస్తామే కానీ దీన్ని వదిలేస్తే దేవుడు నాకేమిస్తాడు అనే దాని గురించి ఆలోచించట్లేదు. మ్యాక్సిమం క్రిస్టియన్స్ లైఫ్స్ ఇక్కడే ఫెయిల్ అయిపోతున్నాయి. ప్రభు అన్నాడు, వదిలేస్తే నేను నీకు ఇస్తా. ఎందుకంటే నీ పక్షమున నన్ను ఉంచుకో, నీ పక్షమున నన్ను పెట్టుకో, నీ పక్షం నేను వ్యాజ్యం ఆడతాను. పై వస్త్రము, అంగీ వదిలేయి, అలాంటివి అంతకంటే శ్రేష్టమైనవి నేను నీకు ఇస్తాను. అర్థమవుతుందా? గమనించగలగాలి. మన జీవితాల్లో దేవుని మీద మనం ఎంత ఆధారపడిపోతేనో ఆ యొక్క ప్రాక్టికల్ అనుభవము మనకు అర్థమవుతుంది. అవునా? ఈరోజు నాకు రూపాయి సంపాదన లేదు,
కానీ క్వాలిటీ షర్ట్ వేసుకున్నాను. అలాగని లక్షలు కాదు, వేలు కాదు, కానీ మంచిదే, చూడడానికి లుకింగ్ గుడ్. మనకు అర్థం ఏంటి చెప్పండి? దేవుని మీద ఆధారపడిపోయాం. దేవుని మీద ఆధారపడి బతుకుతున్న జీవితాలు ఇవే. అలాంటప్పుడు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఎలా పోషించాలో, ఎక్కడ ఉంచాలో, అవునా? మీరు ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తూ మీరైనా రెంట్ లేటుగా కడతారేమో, కానీ నేను మాత్రం కరెక్ట్గా 1వ తారీఖు వేసేస్తాను. నిజం. అలాగే నా దగ్గర డబ్బులేమి బ్యాలెన్స్ ఉండవు. ఆ మంత్ రొటేషన్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు విషయం చెప్తానంటే, దేవుని మీద డిపెండ్ అవ్వడం నేర్చుకోండి, దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. ప్రతి బలహీనత, ప్రతి సమస్య దేవునికి అప్పగించడం నేర్చుకోనండి. మీలో కొంతమంది చర్చికి రెంట్ ఇస్తారు 1000 రూపాయలు, అంతవరకే. మళ్ళీ నాకు ప్రత్యేకంగా ఇచ్చేదంటే ఏమి ఉండదు, అవునా? అయినా నేను పోషింపబడుతున్నాను చూడండి, ఏది తక్కువ కాకుండా. అందుకే ప్రభు మనల్ని అడిగాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమనే ప్రార్థన మనకు నేర్పించాడు. దానికి అర్థం ఏంటంటే, రేపటికి ఉండవు నా జీవితంలో, కానీ ఈరోజు నడుస్తుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, అంటే ఉద్యోగాలు చేస్తూ పరిచర్య చేస్తూ ఉద్యోగం మానేసి మేము కూడా సేవలోకి రావాలని అడుగుతున్నారు నన్ను. మీరు ఎలా ఉద్యోగం వదిలేసి మరి సేవలు ఎలా మీరు అవుతున్నారని అంటే, నేను ఒకటే చెబుతాను, నాకు రేపటికి ఉండవండి, నాకు రేపటికి ఉండవు, కానీ ఈ రోజుకు ఉంటాయి. ఈ రోజుకు దేవుడు నాకు ఇస్తాడనంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన మాట ఇది. 6వ అధ్యాయం 11వ వచనంలో, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రభు నేర్పిన ప్రార్థన ఎత్తుందో నేను దాన్ని అలవాటు చేసుకున్నాను. ఎందుకంటే నేను రేపటి గురించి ఆలోచించను, ఈరోజు నాకు నడుస్తుంది, నా దేవుడు నాకు అన్నీ సమకూరుస్తున్నాడు. గమనించగలగాలి. అందుకే మనం దేవుని మీద అంతగా ఆధారపడాలి, అంతగా మనం దేవుని మీద డిపెండ్ అవ్వాలి. తర్వాత మనం చూస్తే, మనము 41వ వచనం చూద్దాం. 41వ వచనం చూస్తే, ఇదిగో ఎవరైనా సరే ఒకడు, ఎక్కడ? మత్తయి సువార్త 5:41లో, ఎవడైనా ఒకడు 1 మైలు దూరం రమ్మని నేను బలవంతం చేసినాడలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నేను చేస్తా. చిన్నగా ఒక సలహా అడిగితే చాలు, ఆరోగ్యం బాగాలేదు అని చెప్పారనుకోండి, వాళ్ళకి సలహా ఇచ్చి వదిలేను నేను. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడము, చూపించడం, వాళ్ళకి కావాల్సిన సకలము చూసుకోవడము, మళ్ళా వాళ్ళని తీసుకురావడము, ఇవన్నీ చేస్తాను. ఎందుకంటే ప్రభువు నేర్పించాడు, అలా బ్రతకమన్నాడు, అలా బ్రతుకుతున్నాడు, అవునా? ఎవరైనా దగ్గరలోనే క్లినిక్ రమ్మన్నారనుకోండి, అంతకన్నా బెటర్ క్లినిక్ ఇంకా దూరం ఉందనుకోండి, అక్కడ తీసుకెళ్ళి అలా చూపించి, స్కాన్లు చేయించి, టెస్టులు చేయించి, మందులు రాపించి, మందులు తీసుకుని మరలా ఇంటికి తీసుకొస్తాను. పోనీ ఎవరైనా పోయారే అనుకోండి, వాళ్ళకి పోస్ట్ మార్టం చేయించి మరలా ఇంటికి తీసుకొచ్చిన చరిత్ర కూడా ఉన్నదే. గమనిస్తున్నారా? ఈ వారంలోనే మా పక్కింటి ఒక అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ట్రైన్ కింద పడిపోయా. పక్కింట్లో ఉంటారు, వెనకాల ఇంట్లో, హిందీ వాళ్ళు, నార్త్ వాళ్ళు అనమాట. ఎవరు లేరు వాళ్ళకి. వాళ్ళ తండ్రి కూడా వేరే యూపీలోనే ఎక్కడో ఆయన అస్సాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ ఉంది, చిన్న పిల్లోడు, 3వ తరగతి పిల్లోడు ఉన్నాడు. మరి బాడీ ఏమో గాంధీలో ఉన్నదని పొద్దునే పోలీసులు ఫోన్ చేశారు. మరి ఎవరు లేరు, మనం ఏం చేస్తాం చెప్పండి? మళ్ళీ మనమే వెళ్ళాము, పోస్ట్ మార్టం చేయించి తీసుకొచ్చాము. వాళ్ళ శ్మశానం ఏదో ఇక్కడ ఉంటే హిందువులది, అక్కడ తీసుకెళ్తే వాళ్ళే ఆ కార్యక్రమాలు కాల్చడం అన్నీ చేసుకున్నారు. అదే మన దేవుని వాక్యము మనకి ఏది బోధిస్తుందో అది చేయాలి. పైన ఓనర్ అంటే అయితే మురిసిపోతుందని చూసి, ఎందుకంటే ఈ కాలంలో ఇలా చేసేవాళ్ళు ఉన్నారా? డే అంతా అక్కడ నిలబడి బాడీ కలెక్ట్ చేసుకోవడం, తీసుకురావడము, శ్మశానం తీసుకెళ్ళడము, మరి వాళ్ళకి అప్పగించడం, ఇవన్నీ చేస్తారా? గమనించగలగాలి. ఎవరైనా సరే మనలను 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా నీవు 2 మైళ్ళు వెళ్ళు. అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు చేయగలరంటే దేవుని పక్షముగా ఉండి ఆలోచించే వాళ్ళు చేస్తారు. అందుకే అన్నాను, క్రిస్టియానిటీ అంటే ఏదో కేవలం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి పాట పాడి గొప్ప ప్రార్థనా పరులుగా చూపించుకోవడం కాదు. చాలామంది అనుకుంటారు, ఆయన 24 గంటలు ప్రార్థన చేస్తే గొప్పోడు కాడు. నువ్వు 24 గంటలు ప్రార్థన చేయడం అంటే దేవుని విసిగించడం. నువ్వు 24 గంటలు ప్రార్థనలో ఒక రూమ్లో ఉన్నావు అనుకోండి, నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేదు. అర్థమవుతుందా? నీ వల్ల ఎవరికి ప్రయోజనం, ఎందుకంటే నువ్వు బయటికి వెళ్ళి ఎవరికి ఉపయోగకరంగా లేవు, ఎవరికి ఇంత దానం లేవు, ఎవరికి నీ వల్ల ఇంత సహాయం లేదు. ఆపదలో ఉన్నవాడికి, పడిపోయిన వాడిని నువ్వు లేవనెత్తలేకపోతున్నావు. 24 గంటలు ప్రార్థన కరెక్ట్ కాదు. కొద్ది ప్రార్థన ఉండాలి. తర్వాత మనం బయటకు వచ్చి అనేకులకు మనము హెల్ప్ చేసే స్థితిలో ఉండాలి. గమనించగలగాలి మన జీవితంలో. అదే అన్నాడు, ఎవరైనా సరే 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేస్తే వానితో కూడా నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. అందుకే సంఘంలో కూడా ఎవరికైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే నేను ఏదో ఒక రకంగా నా వల్ల అయిన కాడికి, అది ఆర్థికంగా కానీ, సలహా రూపంలో కానీ,
హాస్పిటల్ విషయంలో కానీ ఏదో ఒక రకంగా నేను ముందుంటే. ఎందుకంటే మీరేదో అనుకుంటారని కాదు, నేను రాకపోతే ఇంట్లోనే ఉండి రాలేదు అనుకుంటారని కాదు. నేను ఎందుకు వస్తానంటే, పోనీ మీ దగ్గరకు వస్తే కొంతమంది అనుకుంటారు ఈయనకేం పని లేదు కాబట్టి వచ్చాడు, వెళ్ళిపోయేటప్పుడు ఎంతమంది కానుకిస్తాం కదా. నో, నీకు వచ్చే కానుక కోసం అంటారు చాలా రకాలుగా, చాలామంది చాలా రకాలుగా అంటారు. ఈయన డే అంతా ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోయే ముందు అయ్యగారితో ప్రార్థన చేయించుకుని కానుకిస్తే ఆయన ఫుల్ ఖుషి అయిపోతాడు. అలాంటి ఉద్దేశంతో కూడా సేవకులు ఉపయోగించుకుని ఉంటారు. అవునా? కానుకల గురించి కూడా కాదు. ఎందుకు మేము అందరికీ అందుబాటులో సేవ చేస్తామంటే, ఈ వాక్యాల ద్వారా ప్రభు మనతో మాట్లాడితే ఆ ప్రకారం అవి కష్టమైనవి అయినప్పటికీ కూడా అవి చేస్తే నా జీవితంలో అది పరిపూర్ణత వస్తున్నది. నేను పరిపూర్ణుడిగా మారుట కొరకు నేను చేస్తున్న కార్యాలు, అంతేగాని ఒకరిచ్చే కాలుకుల కోసం కాదు, ఒకరికి వెళ్ళి చేస్తే ఏదో అందరూ పొగుడతారని కాదు, అందరూ సన్మానిస్తారని కాదు, ఘనపరుస్తారని కాదు. దేవునికి నేను నా జీవితాన్ని నేను అప్పగించుకున్నాను, అలాగే బ్రతుకుతాను. అంతే, నేను అలాగే బ్రతుకుతాను. ఒకడు 1 మైలు దూరం కాదు, 2 కావాలితే నేను 2 మైళ్ళని వెళ్తాను. ఎందుకంటే ప్రభు మనకు నేర్పించిన మార్గం అది. ఇది కష్టమే. ఎందుకంటే ఫ్యామిలీని చూసుకోవాలి, సంఘంలో మిగిలిన కుటుంబాలు చూసుకోవాలి. అవునా? మన సంఘానికి ఏమాత్రం కూడా సంబంధం లేని వాళ్ళ క్యాస్ట్ కూడా హిందూ బ్రాహ్మిన్స్, అర్థమవుతుందా? అలాంటి వాళ్ళకు కూడా మనము హెల్ప్ చేసే స్థితిలో దేవుడు మనల్ని వాడుకున్నాడు. మీరు బ్రాహ్మిన్స్ కదా, నేను హెల్ప్ చేయను కదా అంటే, ఒక విషయం చెప్పినా, ఆడ శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత పాడి కట్టారు, 2 కర్రలెట్టి మధ్యలో కర్రలెట్టి పాడి కట్టి ఆ పాడి మీద ఈ బాడీని పెట్టారు. మొయ్యడానికి 4వ వ్యక్తి వాళ్ళ దగ్గర లేడు. మరి వాళ్ళు పూజారి వచ్చాడు, పూజారి అంత దూరం నిలబడి మంత్రాలు చదువుతున్నాడు కానీ ఎత్తుకుని మోసే స్థితి ఆయనకి లేదు. ఎందుకంటే వాళ్ళు పట్టుకోరు ఎవరిని కూడా. ఆ 4వ వ్యక్తిని కూడా నేనే. అర్థమవుతుందా? అక్కడ పాడే మొదలుకొని ఆ కాల్చే ప్లేస్ వరకు తీసుకెళ్ళిన 4వ వ్యక్తిని నేనే. ఎందుకు విషయం చెప్తానంటే, మనకు అవసరం లేదు, అయినా ఎందుకు చేసామంటే అక్కడ మానవత్వము కనబడాలి. అయ్యో నా మత విశ్వాసానికి దూరం అని అక్కడ వదిలేయడం కాదు. అక్కడ అలాగని ప్రభు కూడా ఏం చెప్పలేదు. అక్కడ మన వల్ల ఏది జరుగుతుందో మొయ్యడమే కదా. వాళ్ళు పాడి కట్టారు, పట్టుకున్నాం, తీసుకెళ్ళి ఆడ పెట్టాము, తర్వాత తీసుకెళ్ళి దానిలో పెట్టమన్నారు, ఆ కట్టెల మీద పెట్టాము, ఇక వదిలేసాం. ఆ తర్వాత ఆ పూజారి వచ్చాడు, ఆయన అంత దూరంలో నిలబడి ఆ మంత్రాలు చదివాడు, తర్వాత వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవరైనా చచ్చిపోతే ఆ బాడీని పట్టుకుంటాము, ఆ చనిపోయిన ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంటాం, హత్తుకుంటాం, ఆదరిస్తాము, వాళ్ళ చేతిలో చెయ్యి వేసి, వాళ్ళ తల మీద చెయ్యి వేసి ఏదో ఒక రకంగా వాళ్ళకి ధైర్యం చెప్తాము. కానీ మనం పట్టుకోకుంటాం, తాకుతాం మనుషుల్ని. వాళ్ళైతే దూరంగా ఉండి మంత్రాలు చదివి వెళ్ళిపోయాడు. చివరికి ఆ చనిపోయిన అబ్బాయి నాన్నగారిని కూడా దగ్గరకు వచ్చి కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చి ధైర్యంగా ఉండడానికి ఒక మాట కూడా లేదు. అర్థమవుతుందా? అంటే క్రైస్తవ్యానికి వేరే విశ్వాసాలకున్న వ్యత్యాసం అది ప్రియులారా, గమనించగలగాలి. మన జీవితాల్లో సేవకుడు అందుబాటులో ఉండడంటే చులకనగా చూడడం మానేసి, సేవకుడు ఏ విధంగా దేవుని యొక్క మాట ప్రకారంగా ముందుకెళ్తున్నాడో దాన్ని గమనించుకోవాలి. ఉద్యోగం లేదా, చులకన? నో. దేవుడు నాలాంటి సేవకులను ఎంత ఉన్నతంగా ఉంచుతాడో అది అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన స్థితి నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నా సాక్ష్యము అన్యులు చూసి ఆనందిస్తున్నారు. సో అది మనకు కావాలి. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 5:16లో, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. గమనించగలగాలి. అది మనం చెయ్యాలి. ఒకడు నిన్ను 1 మైలు దూరం పిలిస్తే 1 మైలు కాదు 2 మైళ్ళు వెళ్ళు. నువ్వు ఒక క్రిస్టియనా, నిన్నెవరైనా పిలిచారా, నువ్వు వెళ్ళు, 2 మైలు వెళ్ళు. అంతేగాని నువ్వే వెళ్ళాలా, ఇంట్లో ఉన్న భార్యలు ఆటంకపరచకూడదు. కొంతమంది నాకు పరిస్థితి లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా మరి సిస్టర్ గారు వెళ్ళిపోమంటారు. నీవే వెళ్ళాలా, నీవే చూపించాలా, అన్నీ నీకేనా? ఆపేవాళ్ళు ఉంటారు, అలా ఆపకూడదు. సేవా జీవితంలో క్రైస్తవుడుగా మనం ముందుకెళ్తున్నప్పుడు 1 మైలు పిలిచారా, నువ్వు వెళ్ళాలా? నో, వెళ్ళమని ప్రోత్సహించాలి. ఎందుకంటే దేవుడే నీకు ఆ పని ఇస్తున్నాడేమో, దేవుడే నిన్ను పంపిస్తున్నాడేమో, దేవుడే నిన్ను పిలిచాడేమో ఆ పని కొరకు, దేవుడే వాళ్ళని నీ యొద్దకు పంపించాడేమో, ఇక్కడికి వెళ్తే నువ్వు సహాయం పొందుకుంటావని. సో
ఆటంకపరచకూడదు. భర్త వెళ్ళినా భార్య వెళ్ళినా ఆటంకపరచకూడదు కదా. మా జీవితాల్లో మరి సిస్టర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా తను పంపిస్తాను, తను కూడా వెళ్తారు ఇంట్రెస్ట్గా. నిజం అదే. ఎందుకంటే అలాంటి కమిట్మెంట్ ఉండాలి. కష్టమైన పనులు ఇవి. ఎందుకంటే మనకు ఫ్యామిలీ ఉంటుంది, మనకు బిడ్డలు ఉంటారు, మనకు భార్య భర్తలు అందరూ ఉంటారు. వాళ్ళు కూడా మనం చూసుకుంటే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. అందుకే చెబుతున్నా, పరిపూర్ణత కలిగిన క్రైస్తవుడిగా మనం మారాలంటే దేవుని వాక్యాన్ని మనం చక్కగా పాటించుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. 42వ వచనం చూద్దాం ఒకసారి. 42వ వచనం చూస్తే, నిన్ను అడుగువానికి ఇమ్ము, తర్వాత నిన్ను అప్పు అడుగ గోరువాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. అది బైబిల్లో రాయబడిన వాక్యము. అందుకే నా వల్ల అయిన కాడికి చేస్తా. ఎవరైనా సరే అడిగారా, అయిన కాడికి చేస్తా. లేదా వాళ్ళు తాగుబోతులు తిరుగుబోతులు అనుకోండి, మ్యాక్సిమం తాగుబోతులు తిరుగుబోతు మనం ఇవ్వడం మన వల్ల కాదు. లేదు ఇది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటే కనుక నాకు ఎంతైతే అంత నేను చేస్తా. కానీ లేవనే మాట నా నోటి నుంచి రాదు. లేవనే నా నోటి నుంచి. ఎందుకంటే మ్యాక్సిమం అలాగని బ్రదర్ దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయో ఎన్ని వేలు ఉన్నాయో బాగా డబ్బులు ఉంటాయి అని అనుకోవద్దు. ఒకరికి ఇచ్చి నేను ఇంట్లో ఇబ్బందులు పడిన దినాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? సో గమనించగలగాలి. మన జీవితాల్లో ప్రభు ఎక్కడ మనల్ని పరీక్షిస్తాడు చెప్పినా ఇక్కడే పరీక్షిస్తాడు. ప్రభు మనల్ని ఇక్కడే పరీక్షిస్తాడు. నీ దగ్గర ఉన్నాయి 10 రూపాయలు, ఎవరో వచ్చి 5 రూపాయలు అడిగారు, ఇవ్వడానికి ప్రయత్నం చేయి. అంతేగాని ఈ 10 లేకపోతే నేను ఎలా బ్రతుకుతానంటే, నువ్వు ఎవరికైతే 5 ఇచ్చావో ఆ 5ని ప్రభు దేవుడు నీకు రీప్లేస్ చేస్తాడు. నువ్వు లేవు అని ముఖం తిప్పుకుంటే కనుక ఆ ఉన్న 10 కూడా నిరుపయోగంగా పోతుంది. హాస్పిటల్కానో ఇంకొకటానో ఎందుకు పనికి రాకుండా అది ఖర్చు అయిపోద్ది. అలా కాకుండా నువ్వు 5 ఇచ్చి చూడు. ఆ 5 అవతల వాళ్ళు నీకు ఇవ్వక మునిపే ఆ 5 రూపాయల ఖర్చు ఏదైతున్నదో ఆ ఖర్చుని దేవుడు నీకు రీప్లేస్ చేస్తాడు. అది ప్రాక్టికల్గా అనుభవిస్తేనే అర్థమవుతుంది. అవును. అది తర్వాత మరొక మాట చూద్దామా. 43వ వచనంలో అమ్మా, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని మీరు చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు చెప్పండి? ప్రభా ఆడు హింసించాడు ప్రభా, వాడిని చంపే ప్రభా అంటాం. కానీ వాడిని తీసే ప్రభా, వాడిని నాశనం చేయ ప్రభా, ఎప్పుడు చచ్చిపోతారో ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ ప్రభా వాళ్ళు బాగుండాలి ప్రభా, వాళ్ళు మారాలి ప్రభా అని ప్రార్థన చేస్తామా? అంటే ప్రేమగా శత్రువు సైతము మనం ప్రేమించే హృదయం ఉంటుందా? మన ఇంట్లో ఎవరైనా మనకు నచ్చకపోతే మనం అన్నం కూడా పెట్టాం. ప్రాక్టికల్గా మాట్లాడితే అది ఎవరైనా సరే, ఎనీ వరుస, ఏదైనా వరుస, అది ఎవరైనా సరే. కానీ ఇదే బైబిలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పగ తీర్చట నా పని, మీరెవరు కూడా పగ తీర్చుకోవద్దని చెబుతూ, ఎవరైనా నీకు శత్రువు ఉంటే ఆ శత్రువుని పిలిచి నువ్వు అన్నం పెట్టని చెప్పింది బైబిల్. రోమపత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనం నుండి కింద 21వ వచనం వరకు చదివితే, శత్రువు ఆకలి కొని ఉంటే నువ్వు అన్నం పెట్టు, దప్పికొని ఉంటే వానికి దాహనముఖమని చెప్పింది బైబిల్ గ్రంథం. అంటే అంతలా మనము ప్రాక్టికల్గా ఇది మనం చేయడం చాలా కష్టం. అర్థమవుతుందా? ఈ పని చేయడము, శత్రువు ఆకలి కొని ఉంటే అన్నం పెట్టడము చాలా కష్టం. మనం ఎలా ఫీల్ అవుతామంటే, ఆడికి మనం ఆశ్రయం ఇస్తే మరలాడు పామయ్యి మన మీద విషము జుమ్ముతాడని మనకు తెలుసు. అందుకే మనం చదువుతుంటే ముందు జాగ్రత్తల భాగంగా అవతల మనం దగ్గర కూడా రానివ్వము. కానీ అది కాదు మనం చేయాల్సిందే. ప్రభు చెబుతున్నాడు, శత్రువు ఆకలి కొని ఉన్నాడా, అతడి శత్రువా మిత్రువు అని చూడొద్దు, నువ్వు అన్నం పెట్టు. అందుకే కింద అంటాడు 46వ వచనంలో, మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినడలా మీకేమి ఫలము కలుగును. మత్తయి సువార్త 5:46లో, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తే మీకేం ఫలము, సుంకరులు కూడా అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనం చేసినడలా మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అంటే నాకు ఎవడైనా వందనం చెబితే నేను వాళ్ళకి వందనం చెప్తా, నాకు చెప్పకపోతే నేను చెప్పను. సో ఏంటి నువ్వు, నీలో ఉన్న గొప్పతనం ఏంటి చెప్పు? నువ్వు ఎవరికైనా వందనాలు చెప్పు. గమనిస్తున్నారా? మనం ఎలా డిసైడ్ అయిపోతున్నామంటే, ఇదిగో ఈ బ్రదర్ ఉన్నాడా, ఎవరికి వందనాలు చెప్పలేదండి. సరే ఆయన చెప్పలేదు, నువ్వు చెప్పావా? మరి వెళ్ళి ఈ సిస్టర్ ఉన్నదండి, ఎవరికి వందనాలు చెప్పదండి, మరి నువ్వు చెప్పావా? వెళ్ళి నువ్వు చెప్పాలి కదా. నువ్వు వెళ్ళి చెప్పిన తర్వాత కూడా వందనాలు చెప్పరా? అంతే కదా. వాళ్ళు తప్పు చూపించడం కాదు, నీ అంతటా నువ్వు ఏం చేయగలిగావు అదే అంటున్నాడు ఇక్కడ.
అంటే చెప్పని వారిని వెనకేసుకురావడం కాదు, నీ ప్రయత్నం ఏంటి? నీ వందనాలు చెప్పగలిగావా? నీ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వగలిగావా? వాళ్ళ హృదయంలో ఏదో చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, నీ హృదయం ఏమైపోయింది ఇక్కడ? అది గమనించగలగాలి. ప్రియమైన దేవుని సంగమా, పరిపూర్ణత అంటే అది. ఎవరు మనల్ని విరోధులుగా భావిస్తున్నారో వాళ్ళతో మనం ఎక్కువ సమయం గడపాలి. ఎవరు మన గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వారితో మనం ఎక్కువ సమయం గడపాలి. వారిని మనం ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళతో సమాధానం కలిగేలా, వారిని సాధ్యమైనంత వరకు మార్చేదిలా దేవుని యొక్క ప్రేమను చూపించాలి. కొంతమంది మూర్ఖులు ఉంటారు, ఎంత చెప్పినా వారు వినరు. అలాంటి వారిని దేవునికి అప్పగించి మనం సైడ్ అయిపోవాలి. గమనించగల ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మన వల్ల కావివి. కానీ ఎవరు తమ జీవితంలో ఆత్మలో దీనత్వము కలిగి, ఆత్మ విషయమై దీనత్వము కలిగి తమను తాము తగ్గించుకుంటారో వారి వల్ల ఖచ్చితంగా అవుతుంది. చెప్పడానికి చాలా బాగుంటాయి, వినడానికి కూడా కొంచెం పర్వాలేదు, కానీ ప్రాక్టికల్గా ఈ రోజు నుంచి నేను చేస్తాను అనుకున్నావా? మన జీవితంలో ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించండి. ఒకరు ఒక మాట అంటే నిన్ను హింసిస్తూ ఉంటే ఇంకా అప్పగించుకోనండి. దేవా ఇగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను. తర్వాత ఒకరు వస్త్రం అడిగితే పై వస్త్రాన్ని కూడా ఇచ్చేయి. 10 రూపాయలు అడిగితే నీ దగ్గర ఉంటే లేవని చెప్పుకు, ఇవ్వు. ఇదంతా కూడా మన జీవితంలో మన వల్ల కావు, కానీ చేస్తే మన జీవితాలు పరిపూర్ణమవుతాయి. అందుకే అన్నాడు 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అభివృద్ధి అండి, దేవునిలో అభివృద్ధి. ఈ అభివృద్ధి పనులన్నీ కూడా కష్టపడితేనే అభివృద్ధి. దేవునిలో ఇవన్నీ చేస్తే మనం ఎదుగుతాము, దేవునిలో ఇవన్నీ చేస్తే మనం అభివృద్ధి చెందుతాము. ఇవి చేయకపోతే మనం అభివృద్ధి చెందాము. ఫైనల్గా ఇంకొక విషయం చెప్తా. స్టార్టింగ్లో నా ప్రమేయం లేకుండానే కానుకల గురించి ఒక మాట వచ్చింది. అది నా ప్రమేయం లేకుండా వచ్చినా కూడా అది వాక్యానుసారమే. ఎందుకంటే కానుక పరిచర్య సంబంధమైన, సువార్త సంబంధమైన విషయాల గురించి, ఈ విషయంలో మీరు అభివృద్ధి చెందాలని పౌలు భక్తుడు ఒక సంఘానికి పత్రిక రాసి చెబుతున్నాడు. అదేంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఎందుకంటే నాకున్న మొహమాటం కొద్దీ సంఘంలో నేను చెప్పలేను, కానీ చెప్పకపోవడం వల్ల పరిచర్యకు కావలసిన వాటి విషయంలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ఒక వస్తువు కొనాలంటే ఎంతో ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే నేను ధైర్యంగా వాక్యాన్ని బట్టి చెబుతున్నాను. మన జీవితంలో మన సంపాదన బట్టి, మనం ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి దేవుని సన్నిధికి మనం ఎలా ఇచ్చే స్థితిలో ఉండాలి అని చెబుతూ, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ప్రియమైన దేవుని వారలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చూస్తే చదవండి అమ్మా. 2 కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, రెండవదిగా ఉపదేశమందును, మూడవదిగా జ్ఞానమందును, అనగా 4వదిగా సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమ యందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో. అంటే మా విషయంలో, మేము చెప్పిన విశ్వాసం విషయంలోను, ఉపదేశం విషయంలోను, జ్ఞాన విషయంలో, సమస్తమైన జాగ్రత్త విషయంలో మీరు అభివృద్ధి చెందుతున్నారు. సంఘానికి పత్రిక రాస్తూ, సంఘమా మేము విశ్వాస విషయంలో అభివృద్ధి చెందమంటే విశ్వాస విషయంలో అభివృద్ధి చెందారు, జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందమంటే జ్ఞాన విషయంలో కూడా ఎదిగారు, అలాగే ఉపదేశంలో మీరు ఎదగమంటే ఉపదేశంలో కూడా మీరు ఎదిగారు. అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనండి. మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందన్నాడు. మనకు ఎంతసేపు కృప అంటే పొందుకోవడమే ఆలోచిస్తాం. కృప అంటే దేవుని కృప వల్ల బండి కొనుక్కున్నాను, దేవుని కృప వల్ల ఉద్యోగం వచ్చింది, దేవుని కృప వల్ల పొలం కొనుక్కున్నాను, దేవుని కృప వల్ల స్థలం కొనుక్కున్నాను, దేవుని కృప వల్ల పెళ్ళయింది, దేవుని కృప వల్ల పిల్లలు కన్నాను. ఎంతసేపు కూడా దేవుని కృప అనేది ఆయన నుంచి పొందుకోవడం ఆలోచిస్తున్నారు, కానీ ఈ కృప ఎందుకు మీరును అభివృద్ధి చెందమన్నాడు. ఇంతకీ ఆ కృప ఏంటో చెప్పన, పొందుకోవడం కాదు, ఇవ్వడం అనే దాని గురించి. అంటే మనం ఇస్తే కృప ఏంటి ఇవ్వడం అంటే, 8వ అధ్యాయం 1వ వచనం నుండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8 మొదటి నుంచి చూస్తే, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప గురించి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘములో ఉన్న వారికి దేవుని కృప అనుగ్రహింపబడినది. ఆ కృప ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గర నుంచి డబ్బు పొందుకోవడం కాదు, దేవుని యొక్క పరిచర్య కొరకు డబ్బు ఇవ్వడం అనే దాని గురించి దేవుని కృప అన్నాడు.
నేను ప్రారంభం చెబుతున్నాను, కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నాను. ఈ కృప అనే దాని గురించి అది గర్వకారణం కాదు, అతిశయం కాదు, కానీ నేను రీసెర్చ్ చేసినంతగా ఏ థియాలజీ బుక్స్లో కూడా లేదు కృప గురించి. థియాలజీ బుక్స్లో కూడా కృప అంటే రక్షణకు సంబంధించి చెప్పబడింది, కానీ అసలు కృప అంటే ఎందుకు ప్రత్యేకమైనదో నేను చాలా ఎక్కువగా అర్థం చేసుకున్నాను. దేవుడు నాకు ఆ అవకాశం ఇచ్చాడు. కృప అంటే పొందుకోవడము కాదు, కృప అంటే వదులుకోవడము అనే వాస్తవాన్ని ఈరోజు మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. కృప అంటే కృప రక్షణకు సంబంధించింది. ఆ రక్షణకు సంబంధించిన కార్యాల్లో మనము పార్టిసిపేట్ చేయాలి. అందులో కృప ఉన్నదని చెబుతూ మాసుధోనియాలో ఉన్న ఫిలిప్పీ సంఘం వారు ఈ కృపను పొందుకున్నారు. ఏంటే కృప అంటే 2వ వచనంలో ఎలాగనగా అది ఏంటంటే, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి. వారి కష్టాలు లేవని కాదు. మాసుధోనియా ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీ సంఘానికి కష్టాలు లేవని కాదు, వాళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి. వాళ్ళ గురించి చెప్పాలంటే వారు పేదవారు కాదు, కానీ నిరుపేదలు వాళ్ళు. మాసిదోనియా సంఘం యొక్క పరిస్థితి ఏంటంటే వారు పేదలు కాదు, నిరుపేదలు. పేదలు వేరు, పేదల కన్నా మరింత దారిద్ర్యపు స్థితిలో ఉన్న వారిని నిరుపేదలు అంటారు. వారు నిరుపేదలు. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించారు. అంటే వాళ్ళకే తినడానికి, ఉండడానికి, నివాసము ఇలాంటివి లేకపోయినా సరే దేవుని పరిచర్య అనగానే, దేవుని సువార్తకు అనగానే వారి చేతులు మాత్రం ముందుగా ఇచ్చేసేవాళ్ళం. వాళ్ళ గురించి బైబిల్లో ఎందుకు రాయబడిందనంటే, నిజమైన కృప కలిగిన వారు వారు తమకు తినడానికి, కట్టుకోవడానికి, లేదంటే తాగడానికి, నివాసం ఉండడానికి వారే లేని స్థితిలో ఉంటే, వారు నిరుపేదలు అయినను వారే లేని స్థితిలో బ్రతుకుతుండగా సేవాపరమైన సువార్త పరిచర్య కొరకు ఇవ్వమంటే కనుక వాళ్ళు తమకుంచుకోకుండా పరిచర్యకు మాత్రం ముందుగా ఇచ్చేసేవాళ్ళు. ఇలాంటి మాటలు చెబితే సేవకుడి మీద నెగిటివ్ ఇంప్రెషన్ బాగా వస్తుంది. ఇది బైబిల్ పౌలు భక్తులు చెబుతున్న మాటలు గమనించండి అని చెబుతున్నాడు. ఈ మాసిదోనియా సంఘం వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించును. ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలో మనఃపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మేము మీకు సాక్ష్యం ఇస్తున్నాం. మమ్మల్ని వచ్చి అడిగారు, అయ్యా పౌలా పరిచర్య ఎలా జరుగుతుంది, పరిచర్యకి ఇంకేమైనా కావాలని వేడుకొనుచున్నారట. మమ్మను వేడుకొనుచు. చూస్తున్నారా పదం, చూసారా? పౌలు మిగిలిన అపోస్తలుల దగ్గరకు వచ్చి ఫిలిప్పీ సంఘము వారంతట వారుగా మమ్మను వేడుకొని మమ్మల్ని అడుగుతున్నారు, పరిచర్య ఎలా సాగుతుంది, పరిచర్యకైనా అవసరాలు ఉన్నాయా, ఏమైనా వస్తువులు కొనాలా, మీరు వెళ్తున్నారు కదా, ట్రాన్స్పోర్ట్ డబ్బులు కావాలా, ఆయా ప్రాంతాల్లో మరి వాక్యం వినాలంటే వాళ్ళకు ముందు భోజనం పెట్టాలా, ఆ భోజనం డబ్బులు కావాలా, ఏంటి ఈ పరిచయం మీరు ఎలా చేస్తున్నారు అని సేవకుల దగ్గరకు వచ్చి వేడుకొనొచ్చు. ఇదిగో మేము డబ్బులు ఇస్తాము, మీరు వీళ్ళు సువార్త ప్రకటించాలని డబ్బులు ఇస్తే వీళ్ళు సువార్త ప్రకటించారు. అలాగే వీళ్ళు ఇల్లు కట్టుకోలేదు, వీళ్ళు మేడలు కట్టుకోలేదు. ఈ అపోస్తలు పౌలు, శీలలు, బర్నబాలు, ఈ అపోస్తలుని వారు మేడలు, మిద్దెలు కట్టుకోలేదు, భవనాలకు నిర్మించుకోలేదు, కాస్ట్లీ జీవితాన్ని కొనసాగించట్లేదు. ఎంత డబ్బులు తెస్తుందో ప్రతి రూపాయిని కూడా లెక్క చెబుతూ, ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు వల్ల మేము ఈ ప్రాంతంలో సువార్త చేసామని మంచి సాక్ష్యాన్ని నిలుపుకున్న సేవకులు. మనం ఏం చేస్తాం చెప్పండి? బాగా ఎవరైతే అభివృద్ధి చెందారో వాళ్ళ ఫోన్పే, గూగుల్ పే నెంబర్లు కనబడితే వాళ్ళకిస్తే దేవుడు మనకిస్తున్న ఉద్దేశం కలిగి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ నిజముగా దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళకి ఒక రూపాయి కూడా రావట్లేదు. చూడండి, పరిచర్య చేద్దామని ఆలోచన ఉన్నా వారికి ఇచ్చే స్థితిలో సంఘం లేదు. చూడండి, అందుకంటున్నాడు, సంఘముగా మీకు చెబుతున్నాను, మీకు అప్పులున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా, అసలు మీ పూట గడవడమే ఇబ్బంది. బాగా గమనించండి. మీరు ఒక్కసారి పరిచర్యకు, నిజమైన నిస్వార్థమైన పరిచర్యకు ఇచ్చి చూడండి. దేవుడు మీ జీవితాలను పోషించకపోతే, అభివృద్ధి పరచకపోతే నన్ను అడగండొచ్చు. చాలామంది దశంభాగం ఇవ్వాలా అని అడుగుతారు. ఒకసారి ఇచ్చి చూడండి, నీకు 1000 రూపాయలు ఏదైతే నీకు ఖర్చు అవుతుందో అక్కడ నీకు 900 ఖర్చు అవుతుంది. ప్రభు కూడా అదే చెప్తున్నాడు. పరిసయ్యులకు, సుంకర్లకు శాస్త్రులు చెబుతున్నాడు, మీరు సోంపులోను పుదీనాలు 10 వంతు ఇస్తారు, కానీ న్యాయమును వాటిని మీరు విసర్జించేస్తున్నారు. వాటిని మానకుండా వీటిని చేయండి, అంటే దశంభాగం మానకుండా వీటిని చేయమంటాడు. గమనించండి, ఎందుకంటే ఇదేదో నాకు కావాలని చెబుతున్న మాటలు కాదు.
మన జీవితాల్లో కొన్ని కఠినమైన కష్టమైన పనులు ఉంటాయి. వాటిని మనం చెయ్యట్లేదు, మన జీవితాల పరిపూర్ణత మనకు రాదు. అందుకే అంటున్నాడు ఇదిగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకున్నది ఇంతగా చేయుదరని మేము అనుకోలేదు. ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిప్పీ సంఘము ఇంతగా చేయుదరని మేము అనుకోవట్లేదు. కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వం మొదలుపెట్టినో అలాగను దాన్ని మీలో సంపూర్ణము చేయమని మేము అతను వేడుకుంటేమే. ఈ కృప అంటే సంఘ అవసరాలు, పరిచర్య అవసరాలు ఏదైతే ఉన్నదో దాన్ని కృప అంటున్నాడు. ఈ కృపలో మీరు అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చే విషయంలో అభివృద్ధి చెందండి. ఇచ్చే విషయంలో ఏ కుటుంబం అయితే అభివృద్ధి చెందుతుందో మిగిలిన విషయాల్లో దేవుడు వారిని హెచ్చిస్తాడు. బాగా గమనించండి. ఇదిగోనండి నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయండి, ఇదిగోనండి నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయండి, ఈ 1000 రేపటికి నాకు కావాలండి, ఈ 1000 రేపటి యొక్క పని కొరకు నేను పక్కన పెట్టానండి, దేవునికి కూడా నాకు ఏది లేదని నువ్వు వచ్చి చిల్లుగా వేసి వెళ్ళిపోయావు అనుకోండి, అక్కడ నీకు 1000 కాదు 1200 అవ్వచ్చు, 1500 కూడా అవ్వచ్చు. అలా కాదు, ఈ 1000లో నేను దశం భాగం తీసి దేవునికి ఇచ్చాను అనుకోండి, నీ దగ్గర 900 చూసావా, ఆ 900తోనే దేవుడు డిస్కౌంట్ చేసి ఆ 1000 రూపాయలు కట్టాల్సిన చోట నీకు 900 కట్టిస్తాడు దేవుడు. ప్రాక్టికల్ జీవితం ఇది, ప్రాక్టికల్ జీవితం. భక్తులు తమ జీవితాల్లో నెరవేర్చిన జీవితము, చరిత్రకారులు తమ జీవితంలో పాటించిన మంచి సీక్రెట్ అన్నమాట. అది నిజమది. మనము రేపొద్దున్న 1000 రూపాయలు కట్టాలి. ఈరోజు దేవునికి ఇవ్వడానికి ఏది లేదు. అలాంటి టైంలో దేవునికి ఇవ్వకుండా పక్కకి వెళ్ళిపోయి మనం రేపటి గురించి ఆలోచించామనుకోండి, అక్కడ 1100 1500 కట్టాల్సి వస్తుంది. అలా కాదు, నేను దేవునికి ఇవ్వాలి, పరిచర్యకు ఖచ్చితంగా ఇవ్వాలని ఆ 1000లో 100 తీసి ఇవ్వండి, నీకు రేపటి పని 900లోనే అయిపోతుంది. ఎందుకంటే అనేక మంది జీవితాల సాక్ష్యాలు, అనేక మంది జీవితాల యొక్క అనుభవాలు ఇవే. నిజం. ఇవ్వట్లేదా? ఖచ్చితంగా తీసుకెళ్ళి ఎక్కడ కడతాం చెప్పినా, ప్రస్తుతము హాస్పిటల్లో కడతాం. పిల్లలకి ఏదో ఒకటి అవుతుంది, మనకి ఏదో ఒకటి అవుతుంది. ఆడు 10,000 రాస్తాడు, 5,000 రాస్తాడు, 3,000 రాస్తాడు, 2,000 రాస్తాడు. అవునా? ఎన్ని ఖర్చులు అయిపోతున్నాయి. కానీ పరిచర్య నిమిత్తం నిస్వార్థమైన పరిచర్య ఉందో ఆ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం మనము ముందుకు రాము. అందుకే పిల్లలు గమనించండి, మన జీవితాల్లో పరలోకం వెళ్ళాలనేది ఈ పాయింట్లో కఠినమైన కార్యాలు చాలా ఉంటాయి. వారు నిరుపేదలైనను దేవుని పరిచర్య అనగానే వారి దగ్గర ఉన్న ధనాన్ని తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళు వృధా చేయలేదు. బాగా గమనించండి, వృధా చేసేవాళ్ళు ఉంటారు. డబ్బులు ఇస్తే విచ్చలవిడిగా తమ సొంత ఖర్చులకు ఉపయోగించే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ససేమేరా ఇవ్వకూడదు. ఏ రూపాయికైతే లెక్క చూపిస్తారో, ఏ రూపాయినైతే చక్కగా ఉపయోగిస్తారో వాళ్ళకు మనం ఖచ్చితంగా ఇవ్వాలి. మన సంఘంలో కావాల్సిన పరికరాలు చాలా ఉన్నాయి. దాని విషయంలో సంఘముగా మీరు కూడా ఆలోచించండి, గమనించగలగాలి. ఎందుకంటే మన జీవితాల్లో ప్రతి కుటుంబాన్ని చూడండి, 20,000 లేకపోతే కుటుంబం నడవదు. ఇక్కడ రెంట్ అని, తినడానికని, హాస్పిటల్ అని అన్నిటినీ సక్రమంగా చేసుకుంటున్నాం. కానీ దేవుని పరిచర్ను ముందు తీసుకెళ్లే విషయంలో మాత్రము 1 రూపాయి కూడా మనం రాల్చలేని స్థితిలో ఉంటే కనుక ఎంత కష్టపడినా మన ఖర్చులు ఇంకా పెరుగుతాయి. కానీ మన జీవితాల్లో కావలసిన వాటి మనం సమకూర్చుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనం అందరం కూడా పరిపూర్ణతలోనికి రావాలంటే ఇదిగో ఇచ్చే స్థితి ఏదైతున్నదో ఈ కృపలో కూడా మీరు, ఈ కృపయందు కూడా మీరు అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. ఉందా? ఉంది. అంటే ఎప్పుడూ కృప అంటే పొందుకోవడం కాదు. కృప అంటే, నిజమైన కృప అంటే దేవుని పరిచర్య కొరకు మనము ఇవ్వాలి. అది కృప. కాబట్టి దేవుని కృప కావాలా? దేవుని కృప కావాలంటే దేవుని పరిచర్య కొరకు, నిస్వార్థమైన సేవా జీవితం కలిగి ఉన్న పరిచారకుల కొరకు. అందుకంటాడు పరిశుద్ధుల పరిచర్య అంటాడు. ఈ 9వ అధ్యాయంలో కానీ 8వ అధ్యాయంలో కానీ పరిశుద్ధుల పరిచర్య అంటాడు, ఉపకార ద్రవ్యం అంటాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ప్లాన్ చేసుకోవాలి. భక్తులు అభివృద్ధి చెందాలి, దేవుని కొరకు మనం వాడబడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరైతే ఈ వాక్యానుసారంగా తమ్మును తాము తగ్గించుకుని, ఏ విషయాల్లో కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించాలి, పై వస్త్రం అడిగితే అంగీ అడిగితే పై వస్త్రం ఇవ్వాలి, 1 మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలి, అప్పడిగిన వాడికి సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలా కాదన్నాడు మూర్ఖుడు. అంటే ఇవ్వడు అంటే ముందటి అనుభవాలు ఏమైనా ఉంటే కనుక కొంతమంది ఉంటారు, ఇస్తే మళ్ళీ తిరిగి ఇవ్వరు, ఇస్తాము తిరిగి ఇవ్వరు. అలాంటి వారికి మనం ఆపాలి. ఎందుకంటే తిరిగి ఇవ్వలేదు కాబట్టి మనం ఆపుతాం కదా. లేదు, ఇస్తారని నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా మనం ఇవ్వాలి, మళ్ళీ దాన్ని తిరిగి పొందుకోవాలి. అలాగే శత్రువుని కూడా ప్రేమించాలి, శత్రువుని కూడా అన్నం పెట్టాలి.
వందనం చెప్పేవారికి వందనం చెప్పాలి, చెప్పని వారికి కూడా మనం వందనం చెప్పాలి. చెప్పని వారికి కూడా వందనం చెప్పాలి. అప్పుడే మన జీవితంలో పరిపూర్ణత వస్తుంది. మన ధనము కృపలో మనము అభివృద్ధి చెందాలి. ఆ కృప అంటే ఎంతసేపు దేవుని దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే కాదు, కానీ మనము దేవుని యొక్క పరిచర్య కొరకు ఒకనాటి ఫిలిప్పీ సంఘం ఎలాగైతే ఇచ్చిందో కొరింథీ సంఘాన్ని కూడా ఇవ్వమని ఈ పౌలు గారు అడుగుతున్నాడు, వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో నేను మీ యొద్దకు వచ్చి సువార్త ప్రకటించగలిగానంటే, అనేకమైన ప్రాంతాల్లో సువార్త ప్రకటించగలిగానంటే ఫిలిప్పీ సంఘము నాకు కావలసిన ప్రతిదీ నాకు పంపించింది. అలా ఈ కొరింథీ సంఘం మీరు కూడా ముందుకు అడుగులు వేయండి అని ఆయన సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. పిల్లరా, మనము పరలోకముకు వెళ్ళాలంటే సులువైన మార్గము లేదు, లిఫ్ట్లో వెళ్ళడానికి అవకాశం లేదు. అది ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే మెట్లెక్కి వెళ్ళాల్సిందే. కాబట్టి ఇవన్నీ కూడా ఏ ఆజ్ఞలు ఉన్నాయో ప్రతి ఆజ్ఞ కూడా ఒక్కో మెట్టు మధ్యలో ఏ మెట్టు మిస్ అయినా మనం మరలా కింద జారిపోతే మన కొరకు నరక ద్వారములు మనకు తెరవబడి ఉన్నాయి. జాగ్రత్తగా ఈ మాటలు హృదయంలో ఉంచుకొని మరి దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సిన దేవుని దగ్గర పొందుకుందాం. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇస్తూ ఆత్మీయ జీవితాన్ని ముగించి పరలోకానికి వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రార్థన చేసుకుందాం.